హలో అండి, తాటిగారెలు ఈజీగా చేయడం ఎలా అనేది చూపిస్తాను. ఇది బియ్యం పిండి అండి. అండ్ ఇది బెల్లం పౌడర్ కింద చేసుకున్నాను. తాటి పేసం ఏంటి తాటికాయ లేకుండా కవర్లో ఉందనుకుంటున్నారా? అమ్మ ఇలాగే చేసి పంపుతారు, నాకు ఇక్కడ దొరకవు. ఇది బియ్యం పిండి, పొడి పిండి అండి. ఆరబెట్టి మిక్సీ ఆడేసాను కడిగి వెంటనే. అండ్ ఇది బెల్లం కూడా డ్రైగా పౌడర్ చేసేసుకొని కలుపుకోవాలండి, లేకపోతే లూజ్ అవుతుంది పిండి. మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకొని కలుపుకోవాలి. కొలతలు ఉండవండి, చాలామంది కొలతల కింద చెప్తారు. కాకపోతే ఎందుకంటే అడ్జస్ట్ చేసుకోవాలి. పిండి అనగా ఇవి షుగర్ కూడా అదే బెల్లం పొడి. ఎందుకంటే కొంచెం తాటికాయలు కొంచెం ఒగరు ఉంటాయి, ఒక్కొక్కటి కొంచెం స్వీట్ ఉంటాయి. దాన్ని బట్టి మనం స్వీట్ అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ బియ్యం పిండి కూడా అంతే, తాటి పేసిన బట్టి మనం బియ్యం ఇయ్యగా చేసుకోవచ్చు. బొంబాయి రవ్వతో కూడా మనం చేసుకోవచ్చు అండి. అలా అడ్జస్ట్ చేసుకుంటా కలుపుకోవాలి. మనకు గారి వేయడానికి వీలుగా ఉండేలాగానే. కొలతలు బట్టి అయితే మీకు రాదండి. కొలతలు బట్టి అందరూ చెప్పినట్టుగా కొలతల కింద వేసేస్తే ఒకటి లూజ్ అవుతుంది, ఒకటి టైట్ అవుతుంది పిండి. దాన్ని బట్టి చూసుకోండి, మీరు చూసుకుంటూ కలుపుకుంటామండి. కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. కొబ్బరి తురుము డ్రైగా అయినా రోస్ట్ చేసుకుంటూ వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. నేను డ్రై చేస్తే కొంచెం నిలువ ఉంటుంది అంటారు, నేను అలా వేస్తాను. లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇది బియ్యం పిండి ఇంకొంచెం కలుపుతున్నానండి, అంటే ఇంకా థిక్నెస్ కావాలి. నేను స్లోగా చూసుకుంటూ అన్నీ ఒక్కొక్కటి వేస్తూ కలుపుతున్నాను. లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేయండి, నేను సాల్ట్ యాడ్ చేయలేదు. ఇంకొంచెం బియ్యం పిండి వేసి కలుపుకున్నాను. మొత్తం మెత్తగా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా కలపండి బాగాని. దాంట్లోని పిండి అంతా బాగా మిక్స్ అవ్వాలి, బెల్లం పొడి ఇవన్నీ. నేను చూపిస్తున్నాను చూసారా, అలా రావాలి గారి వత్తడానికి. మొత్తం నీట్గా చేసుకుని పక్కన పెట్టుకుని ఒక 5 నిమిషాలు వదిలేయండి. దాంట్లో కొంచెం గట్టిగా అవుతుంది పిండి. ఇది నేను బటర్ పేపర్తో యూజ్ చేస్తున్నాను. అరిటాకు ఉంటే అరిటాకు, లేదు కవర్తో చేయాలని చేయండి. లేదంటే ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలండి, మనం ఆయిల్తోనే వత్తాలి ఇక్కడ గారెలు. ఒక్కొక్క గారి అంటే హీట్ చేసుకునే ఆయిల్ దాంట్లో మనం ఒక్కొక్కటిగా వేయాలండి, అన్నీ ఒకసారి వేయొద్దు. సిమ్లో పెట్టుకోండి ఆయిల్ గ్యాస్ మీద. అన్ని గారెలు ఒకసారి వేస్తే హీట్ తగ్గిపోయి గారెలు చీదేస్తాయి అంటారు కదా, ఇడిపోతాయి లోపల అంతాని. అందుకని ఒక్కొక్క గారె స్లోగా కలర్ వచ్చేలాగా చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి ఎక్కువ గారెలు వేయొద్దు, ఎందుకంటే పాడైపోతాయి. స్లోగా వేయండి. మధ్యలో మా అత్తయ్య గారు వచ్చి ఏంటి అని అడుగుతున్నారు, వీడియో తీస్తున్నారు ఏంటని. ఒక్కొక్క గారె వేసిన తర్వాత అవి కలర్ వచ్చిన తర్వాతే తిప్పాలండి. కలర్ రాకుండా తిప్పిస్తే విడిపోతాయి. చూసుకుని అలా స్లోగా రొటేట్ చేసుకుంటూ తీసుకోండి. అంతేనండి, గారెలు ఈజీగా ఇంట్లో వేసుకోవచ్చు. అండ్ పిండి కూడా మీరు ఎక్కువ రోజులు కూడా స్టోర్ చేసుకోవాలంటే నేను చేసినట్టు ప్యాకింగ్లో పిండి 2 months దాకా ఉంటుందంటండి స్టోర్ చేసుకుంటే. ప్రతిసారి అమ్మ ఇలాగే పంపుతారు. థ్యాంక్ యూ.